వరుస పెట్టి పరాజయాల బాట పట్టిన పట్టు వదలని గజనీ మహమ్మద్లా దండయాత్ర చేసి ఎట్టకేలకు పటాస్తో హిట్ కొట్టాడు. కేవలం సినిమాపై ఉన్న ప్రేమతోనే ఎంతటి కష్టమైనా పడతారన్న దానికి కళ్యాణ్ రామ్ నిదర్శనం. హీరోగానే కాక కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ బ్యానర్ తో నిర్మాతగా కూడా కళామ తల్లికి సేవ చేస్తున్నాడు. ప్రస్తుతం షేర్ సినిమాతో మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ నిర్మాతగా చివరిగా తెరకెక్కిన కిక్ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా బ్యానర్ ఇమేజ్ ని వాణిజ్యపరంగా బాగా దెబ్బతీసినట్టు సమాచారం. అయితే నందమూరి వంశం వారికి ఉన్న ఏకైక సొంత బ్యానర్ కాబట్టి దీన్ని తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించే పనిలో కళ్యాణ్ రామ్ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కి బాలయ్య బాబు మరియు తారక్ తో మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి వీరిద్దరితోనూ విడివిడిగా తన బ్యానర్ లో సినిమాలు చేసేందుకు ఒప్పించినట్టు సమాచారం. ఇదే గనుక కార్యరూపం దాల్చితే తిరిగి నందమూరి బ్యానర్ కి మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే.